ఆశీర్వదించబడాలని కోరుతా ఉన్నావా? నా జీవితము మారాలా, నేను వేరే స్థితిలో ఉండాలని నువ్వు కోరుకుంటా ఉన్నావా? ప్రభు నీతోనే మాట్లాడుతా ఉన్నాడు. రాజులను నమ్ముకొనుట కంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈరోజు అన్నదమ్ముళ్ళు ఉన్నా కూడా సంతోషంగా లేరండి ఎవరు. నాకు ఎవ్వరు లేకుండా ఐఎమ్ హ్యాపీ. మొన్న ఒకరు అంటున్నారు, అమ్మా నీకు లేనిదే మంచిదమ్మా, ఆస్తుల కోసం కొట్టుకొని వస్తున్నాం మేము. నాకు ఆ బాధ లేదండి. సో నువ్వు ఎప్పుడు ఒంటరిని బాధపడదు, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఎక్కడ వెళ్ళినా ఆయన ఉంటాడు, నీకు స్నేహితుడిగా ఉంటాడు, నీతో ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. ముందుకెళ్దాము, త్వరగా నేను ముగించేస్తానండి. ఒకసారి చదువుకుందాము. యెషయా గ్రంథము 59:1-2 త్వరగా చదవండి. గట్టిగా. రక్షింప నేరకుండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు. గట్టిగా. విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు సహాయం చేయకపోతే మనం ఏమనుకుంటున్నామో తెలుసా? ఆయన చేతులకు పెరాలసిస్ వచ్చిందేమో. ఇది నా మాట కాదు, ఇందాక చదవబడిన మాట. యెహోవా చేతులు కురుచు కాలేదు. ఆయన నా ప్రార్థన వింటలేనండి. బహుశా దేవునికి చెవుడేమో అనుకుంటున్నాము. కానీ ఏమంటున్నాడండి కింద? మీ దోషములు, మీ ప్రార్థనలు వినబడకుండా అడ్డు గోడగా నిలబడ్డాయి. హల్లెలూయా. ఇదే వాక్యము నేను ఆ సంఘంలో నిలబడి చెప్తే మీకు అర్థమవుతుందా? వినిపిస్తుందా అండి? చెప్పండి. ఆ సంఘంలోకి వెళ్ళి మైక్ లేకుండా వాక్యం చెప్తాను, ఇక్కడున్న మీకు వినిపిస్తుందా? ఎందుకు? అడ్డం ఏమున్నాయండి? గోడలు ఉన్నాయి. ఈరోజు నీ ప్రార్థన ఎందుకు ఆయనకు వినిపించట్లేదో తెలుసా? నీ పాపములు, నీ అతిక్రమములు, నీ రహస్య దోషములు అన్ని గోడలుగా మారిపోయాయండి. ఇప్పుడు తప్పు మనదా ఆయనదా? ఆయన చేతులు కుర్చీ కాలేదు, ఆయన చెవులు మందము కాలేదు. నీ గోడలు విరగొట్టబడాలా, నీ పాపము విరగొట్టబడాలా, నీ అతిక్రమములు అణచబడాలి అని ప్రభువు రోజు పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనం 10 మందిలో ఎలా ఉన్నామో చూడడండి. 10 మందిలో మనకంటే పవిత్రమైన ఇంకోరు ఉండరు. అవునా? మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నామనేది ప్రశ్న. యోసేపు తన జీవితంలో పరిశుద్ధతను అలంకరించుకున్నాడండి. మా మమ్మీ నాకు చిన్నప్పటి నుంచి యోసేపు కథలు అయిపోయింది. అమ్మ కథ చెప్పండి యోసేపు. నేను అనుకున్న బైబిల్లో యోసేపు తప్ప ఇంకెవరు లేరేమో అని చిన్నప్పుడు. యోసేపు పరిశుద్ధతను అలంకరించుకున్నాడు. పోతీఫర్ ఇంట్లో నమ్మకంగా ఆ పోతీఫర్ అన్నాడంటే, అయ్యా నా ఇంటి ట్రెజర్స్, అల్మారిలో ఉన్న బంగారము, బట్టలు, ఎవ్రీ తాళాలు నీ చేతికి ఇచ్చి వెళ్తున్నాను, అన్ని చూసుకో. అన్ని ఇచ్చాడండి, బాగా తీయలేదు. అందుకే యోసేపు ఒక మాట అంటాడు, నీ భర్త నాకు అన్ని అప్పగించేళ్ళాడమ్మా, నిన్ను తప్ప. ఆమెనేందంట, యోసేపు నువ్వు నాకు కావాలా, నువ్వు లేకుండా బ్రతకలేను, నా భర్త ఇంట్లో లేడు, ఎవ్వరు మనల్ని చూడట్లేదు, ఇంట్లో పని వాళ్ళు లేరు, ఇంట్లో ఎవ్వరు లేరు, నాకు నువ్వు కావాలా అని అంటాడు. ఫస్ట్ డే, సెకండ్ డే ఇంకా 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 అంటా ఉంది, వెంబడబడతా ఉంది. యోసేపు అన్నాడు, యోసేపు ఏమన్నాడు తెలుసా?
నువ్వు అనుకుంటున్నావు ఈ ఇంట్లో నువ్వు నేనే ఉన్నామని, ఇక్కడ మూడో వ్యక్తి ఉన్నాడమ్మా. ఆయన ముందు నేను ఈ దుష్కార్యము, ఈ చెడ్డ కార్యము ఎట్లా చేయాలా? హల్లెలూయా. ఎవరున్నారంట అండి అక్కడ? దేవుడు. ఆమె ఆయన యొద్దకు వచ్చి వస్త్రాలు పట్టుకుంటే చింపుకొని మారిపోయాడండి యోసేపు. అదే ప్లేస్ లో మనం ఉంటే పాపం ఇంత ఎండ పడుతుంది, ఏమనుకుంటుందో, నేను వద్దంటే సూసైడ్ చేసుకుంటాను, ఏదేమైనా పాపం నాకు అంటకూడదు అనుకున్నాడు. అండ్ అంత మంచి పని చేస్తే ఆయనకి ఏమొచ్చిందో తెలుసా అండి? చెరసాలలో వేయబడ్డాడు. పోతీఫర్ భార్య స్టోరీ మార్చేసింది. భర్త వచ్చినాక యోసేపే నా వెంట పడతా ఉన్నాడని చెప్పింది, తీసుకెళ్లి చెరసాలలో వేశాడు. ఇప్పుడు అక్కడ నుండి మనమైతే ఇంత మంచి పని చేస్తే వచ్చే బహుమానము ఇదా అంటాం కదండి. ఆ రహస్యంలో దేవుడికి యోసేపు భయపడ్డాడు. దేవుడు పబ్లిక్ లో ఆయనను ప్రైమ్ మినిస్టర్ చేశాడండి. చప్పట్లు కొట్టి దేవుడికి. నీ రహస్య జీవితంలో నువ్వు ఎంత దేవునికి భయపడతా ఉన్నావో, ఎంత విధేయత చూపిస్తా ఉన్నావో, ఎంత పాపాన్ని అసహించుకుంటా ఉన్నావో, అదే నిన్ను ఉన్నత స్థానంలో తీసుకొని వెళ్తాను. సమయం పట్టొచ్చండి, నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు, కానీ తప్పకుండా నీ క్రియలు నిన్ను పొగుడుతాయి ఒక రోజు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నీ పాపము, నీ అతిక్రమము ఏదైతే దేవునికి అడ్డుగా ఉందో, ఆయన అంటున్నాడు, అరే నేను ఈ బ్రదర్ని దీవించాలనుకుంటున్నాను, పాపము కూడా ఉంది. ఈ అమ్మాయిని బ్లెస్ చేయాలనుకుంటున్నాను, గోడ ఉంది. ఆమె నేను హై మార్క్స్ తో స్టేట్ లెవెల్లో దీవించాలనుకుంటున్నాను, గోడ ఉంది. వివాహం చేయాలనుకుంటున్నాను, గోడ ఉంది. గర్భఫలం ఇవ్వాలనుకుంటున్నాను, గోడ ఉంది. స్వస్థత ఇవ్వాలనుకుంటున్నాను, గోడ ఉంది. ప్రపంచంలో ఉన్న అతి ఘోరమైన వ్యాధుల కంటే బహుఘోరమైన వ్యాధి పాపము అండి. హల్లెలూయా. ఎయిడ్స్ కంటే డేంజరస్. ఎయిడ్స్కి మందు లేదు, చావగా. దానికంటే ఘోరమైంది పాపం. ఎందుకంటే ఆ ఎయిడ్స్ ఇక్కడ నేను చంపేస్తుందేమో, ఇక్కడ నేను బాధ పెడతాదేమో, కానీ ఈ పాపము నేను నిత్య నరకాగ్నికి తీసుకొని పోతుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని ప్రభు చెప్పాడు. అక్కడ పండ్లు కొరుకుతూ ఉంటదని ప్రభు చెప్పాడు. అక్కడ వేదన, శ్రమ ఉంటదని ఆయన చెప్పాడండి. ఆయన అంటున్నాడు, అమ్మా నువ్వు దయచేసి ఆ ప్లేస్కి వెళ్ళకు, అయ్యా నువ్వు ఆ ప్లేస్కి వెళ్ళకు. ఈరోజు శరీర సంబంధమైన వ్యాధి డేంజర్ కాదు. అందరికి వ్యాధులు ఏదో వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. బహుఘోరమైన వ్యాధి పాపము అండి. నీ పాపము నేను పట్టుకుంటది, నీ అతిక్రమం నేను పట్టుకుంటది అని వాక్యం చెప్తా ఉంది. రహస్యంగా దాచబడింది మిద్దెల మీద ప్రకటించబడుతుందని వాక్యం చెప్తా ఉంది. ఒక నిప్పును తీసుకొని పాకెట్లో వేసుకోండి, ఎంతసేపు దాచుతారు? ఒక గంట, ఒక హాఫ్ అన్ అవర్, గంట. తర్వాత అది బయటకు వస్తుందా రాదా? ప్యాంట్ అంతా కాల్ చేసేది బయటికి. పాపం కూడా అంతే అండి, కమ్ అవుట్ అది బయటికి వస్తుంది. అందుకే యేసు ప్రభువు మనం ఎవ్వరము నరకాగ్నికి పోవద్దని ఆయన వైభవాన్ని విడిచిపెట్టి నీ కోసం, నా కోసం ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి, తన రక్తాన్ని ఇచ్చి నాకు కొనుక్కున్నాను. ఇంకా రక్తమును నువ్వు లెక్క చేయకపోతే, ఇప్పుడు కాదులే వచ్చే సంవత్సరం అని నువ్వు అనుకుంటే,
పాపము పోచి ఉంది. పాపము వలన వచ్చు జీతము మరణము. 2 మరణాలండి మనిషికి. ఈ శారీరక మరణము, రెండవది ఆత్మీయ మరణము. అదే నిత్య నరకాగ్ని అని ప్రభు చెప్పండి. ఇక్కడ అందరం చనిపోతాం. ఎవరమైనా ఒక రోజు ముందు ఒక రోజు వెనక. కానీ అక్కడ చనిపోవద్దు, నీ ఆత్మ నశించిపోవద్దని ప్రభు చెప్పాడు. నిత్య జీవంకి రమ్మని ఆహ్వానం ఇస్తా ఉన్నాడండి. కానీ దేవుని పరలోక రాజ్యంలో ఏడుపు లేదు, ఆకలి దప్పులు లేవు, బంగారు వీధుల్లో నడవడానికి ఆహ్వానం ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు అనుకోవచ్చు టైం ఉంది కానీ. ఒక ప్రాంతంలో ఒక సినిమా యాక్టర్కి సువార్త చెప్దామని ఒక పాస్టర్ గారు వెళ్ళారంట. ప్రభు చెప్తున్నాడంట, ఎట్టి పరిస్థితుల్లో ఆమెకి ఈరోజు రక్షణ సువార్త చెప్పు అంటే ఆమె అలా స్టేడియం మీద నిలబడి ఆమె షో చేసిందంట. షో చేసి అక్కడి నుంచి తిరిగి వెళ్తా ఉంటే ఈ పాస్టర్ గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్పాడంట, అమ్మ యేసు ప్రభువుని అంగీకరించు, ఈ పాపాన్ని విడిచిపెట్టు, ప్రభు నాకు ఎందుకో చెప్తా ఉన్నాడు, నాకు రాత్రంతా నిద్ర లేదమ్మా, దయచేసి విను అంటే ఆమె అనేదంట, నాకు ఆయన అవసరం లేదు, నా డబ్బు నాకు చాలు, నా ఘనత నాకు చాలు, నా వైభవం నాకు చాలు, నాకు ఎవరు అవసరం లేదని అలా కారులో వెళ్తా ఉంటే భయంకరమైన యాక్సిడెంట్ లో చనిపోయిందండి. చివరి అవకాశం తన్నేసింది. చివరి అవకాశం ప్రభు ఇచ్చాడు, తన్నేసుకుంది. ఈరోజు ఇక్కడ మనం కూర్చున్న మనమందరిలో నాతో పాటు మన జీవితాన్ని ఎప్పుడు ముగించబడతాయో మనకి తెలియదు. ఈ గోడ దాటినాక ఏమవుతుందో కూడా మనకి తెలియదు. ప్రభు పిలుస్తా ఉన్నాడు, నీ పాప జీవితాన్ని విడిచిపెట్టు, నా దగ్గర నేను దీవిస్తాను, నీ ప్రార్థన వింటాను, నీకు జవాబిస్తాను, నీకు మేలు చేస్తాను. అయితే గోడ పగిలిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు రాకడ అతి సమీపంగా ఉందండి. యేసు ప్రభు రాకడ జాగ్రత్తగా వినండి. 2 విధాలుగా ఆయన రాబోతా ఉన్నాడు. మొట్టమొదటి రాకడ రెప్పపాటున ఆయన సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి రాబోతా ఉన్నాడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? అలా కళ్ళు మూసి తెరిసే వరకు కొంతమంది ఉంటారు ఇక్కడ. సంఘం వెళ్ళిపోతుందండి, పరిశుద్ధులు వెళ్ళిపోతారు, దేవునితో సహవాసము కలిగిన వాళ్ళు వెళ్ళిపోతారు, దేవుని సేవకులు వెళ్ళిపోతారు. మిగిలిపోయిన వారికి శ్రమ అని వాక్యం చెప్తా ఉంది. ఆ శ్రమ భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు రాలేదంట, రాబోదంట అండి. ఇక్కడ కూర్చున్న తల్లులను అడిగితే, అమ్మ నీకు బహుశ్రమ కలిగించిన విషయం ఏంటంటే తల్లులు చెప్తారు, నా బిడ్డకు జన్మ ఇవ్వను. నాకు 3 పిల్లలు ఉన్నారండి. బిడ్డలను కనడం అంటే మరణం పోయి మళ్ళీ రావడము, మరణము వెళ్ళి చివరి వరకు వెళ్ళి రావడం అండి. సైన్స్ చెప్తా ఉంది, 52 ఎముకలు ఒక్కటేసారి విరగొడితే వచ్చే నొప్పి తల్లి బిడ్డను కనేటప్పుడు అనుభవిస్తారండి. అదే శ్రమ అండి. కానీ ప్రభు అంటున్నాడు, సంఘము ఎత్తబడినాక మిగిలిపోయిన వారికి వచ్చే శ్రమ ఇప్పటి వరకు రాలేదు, ఇక మీదట రాదు. అంటే నీ గృహం వదిలేసాడు, ఊహించుకోండి ఎలా ఉంటుందో ఆ శ్రమ. 7 ఏళ్ల శ్రమల కాలం భూమి మీదకి రాబోతా ఉంది. సంఘం ఎత్తబడినాక 7 ఏళ్ల శ్రమల కాలంలో అంత్యక్రీస్తు భూమిని పరిపాలిస్తాడండి. అప్పుడు 1 గవర్నమెంట్, ఒకటే గవర్నమెంట్ ప్రపంచాన్ని ఏలుతుంది. నీ జీవితంలో ఉన్న స్వేచ్ఛ పోతుంది. దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప బహుమానము
ఆ స్వేచ్ఛ ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉండదండి. నువ్వు ఏం ఆలోచించినా కంప్యూటర్లో తెలుస్తుంటావు, ఏం తిట్టుకున్నా కంప్యూటర్లో తెలుస్తుంది. స్వేచ్ఛ ఉందా నీకు? అది 7 ఏళ్ల శ్రమల కాలం. ఆ టైంలో అంత్యక్రీస్తు పరిపాలన బాగుందంటే ఆ తర్వాత బహిరంగ రాకడ యేసు ప్రభువు ఉంటదండి. అప్పుడు ఎత్తబడిన పరిశుద్ధులందరూ ఆయనతో కూడా తిరిగి భూమి మీదకి వస్తారు. మనమందరం వస్తాము. హల్లెలూయా. ఆయనతో తిరిగి వస్తాము. అప్పుడు 1000 ఏళ్ల పరిపాలన యేసు ప్రభువు ఈ భూమి మీద జరగబోతాము. ప్రియ సహోదరి సహోదరుడా, సంఘం ఎత్తబడినప్పుడు నువ్వు ఎత్తబడాలా? నువ్వు విడవబడద్దు, నీ బిడ్డలు విడవబడద్దు, నీ కుటుంబం విడవబడద్దు. ఆ రోజు ఏం జరగబోతుందో తెలుసా అండి? నువ్వు వేసుకున్న వస్త్రాలు, నువ్వు వేసుకున్న బంగారము, నీ దగ్గర ఉన్నవన్నీ అలా పడిపోతాయండి. మహిమ శరీరాలతో మనము ప్రభుతో వెళ్ళిపోతాము. ఆయనతో వెళ్ళిపోతాం. ఎంత గొప్ప భాగ్యం! అది ఊహిస్తా ఉంటేనే నా మనసు సంతోషిస్తా ఉంటుంది. ఆ రాకడను చూడాలి. ఆ రోజు మనం అందరం ఎత్తబడాలంటే పాపాన్ని విడిచిపెట్టాం, అటు గోడను కొట్టి వేయాల, ప్రభువు కోసం పరిశుద్ధంగా జీవించాం, ప్రభువులో ఆనందించాం, ప్రతిరోజు ఆయనలో ఆనందించాం. ఒకసారి ఇంటికి వెళ్ళినాక మీ అద్దం ముందు నిలబడండి. ఇప్పుడు ఎట్లున్నారో అట్లా నిలబడి చూసుకోండి, ఎలా ఉన్నారో మీరు. కొంచెం నవ్వండి, చూసుకోండి అద్దంలో ఎలా ఉన్నారు. ఇంకా కొంచెం నవ్వండి, చూసుకోండి ఎంత సౌందర్యంగా ఉంటారు, ఎంత బ్యూటిఫుల్గా ఉంటారు. ఆనందించండి. మరలా చెప్పుతూ ఆనందించండి. ఏం లేకున్నా ప్రభువులో ఆనందించండి, ప్రభువులో ఆనందించండి. ఇది మన శాశ్వతమైన ప్లేస్ కాదండి. భూమి, పరలోకము మన రాజ్యము. అది యుగ యుగము ఉండే స్థలం అండి. ఇది టెంపరరీ. ఇక్కడ ఏమున్నా ఒకరోజు మట్టికి మట్టి, దుమ్ముకు దుమ్ము, బూడిదకు బూడిద అప్పగించాము. అందుకే దేవుని రాజ్యం కోసం అందరము సిద్ధపడదాం. నువ్వు నవ్వుతూ జీవిస్తే, హ్యాపీగా ఉంటే భూమే పరలోకం. ఇంకేడు పోయాలి ఫస్ట్ నీళ్ళే పరలోకం, నీ కుటుంబమే పరలోకం. బీ హ్యాపీ, రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభువులో ఆనందించండి. అందరం కళ్ళు మూసుకున్నాం. ఉన్న చోట అందరం కళ్ళు మూసుకున్నాం. విన్న వాక్యములు బట్టి ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు ప్రభు నీతో మాట్లాడతారు. అవునయ్యా, నా జీవితం అడ్డు గోడగా ఉంది ప్రభువా, నీ చేతి కొంచెం కాలేదయ్యా, నీ చెవులు మందము కాలేదు ప్రభువా, నా పాపమే నిన్ను ఆపేస్తా ఉంది, నా దోషమే నిన్ను ఆపేస్తా ఉంది, నా అతిక్రమమే నేను నాతో దూరం చేస్తా ఉంది ప్రభువా. నువ్వు దూరంగా ఉంటే నా జీవితంలో నెమ్మది లేదు. నీకు దూరంగా ఉంటే నేనేమి సాధించలేను ప్రభువా. నాకు నువ్వు కావాలి తండ్రి. దేవుని జ్ఞాపకం చేసుకోండి. ప్రభుని అడుగుదాం. ఎవరు మౌనంగా ఉండదండి. బహుశా ఇది చివరి అవకాశం ప్రభు మనకి ఇస్తా ఉన్నాడు. ప్రియ సంగమా, దేవుని ప్రేమిస్తా ఉన్నాడు. నీ శరీరంలో ఎటువంటి అనారోగ్యం ఉన్నా, ఎటువంటి బలహీనత ఉన్నా, అది దేవుని మహిమ దగ్గర అవన్నీ ఎన్న తగినవి కావు అని ఆయన చెప్తా ఉన్నాడు. మన వ్యాధుల కంటే పాపము ఘోరమైన
వ్యాధి అని ఆయన మరలా మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మనలో ఎవ్వరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు నరకాగ్నికి వెళ్ళడము, నేను నరకాగ్నికి వెళ్ళడము ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన ఈ రోజు నియమించాడు నీ జీవితంలో. ప్రభువు రండి, చీకటి విడిచిపెట్టండి, రహస్య జీవితాన్ని విడిచిపెట్టండి. ఆయన పిలుస్తా ఉన్నాడు, ప్రియ సంగమా నీ జీవితానికి ప్రభు సమర్పించుకోను, యోసేపు వలె పరిశుద్ధతను అలంకరించుకోమని ఆయన పిలుస్తా ఉన్నాడు. గొర్రె పిల్ల రక్తములో కడగబడమని ఆయన పిలుపుని అందిస్తా ఉన్నాడండి. ప్రభు మీతో మాట్లాడితే, దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తే, ఇదిగో నా జీవితాన్ని నేను ప్రభువుకు సమర్పించాలనుకుంటా ఉన్నాను, నా గత జీవితాన్ని విడిచిపెట్టాలనుకుంటా ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడాలని కనిపిస్తే దయచేసి ముందుకొచ్చి వరుసలో నిలబడండి. మీకోసం నేను ప్రార్థిస్తాను. ప్రియ సంగమా, ఎవరికి భయపడకండి, ఎవరేమనుకుంటున్నారో అని ఆలోచించకండి. ఎవరైతే అందరిలో ప్రభువుని ఒప్పుకుంటారో వారిని తీర్పు దినమున ఆయన తండ్రి ముందు యేసు ప్రభు ఒప్పుకుంటాడు అన్నాడు. ఎవరు ఆయనను 10 మందిలో రిజెక్ట్ చేస్తారో వారిని యేసు ప్రభు కూడా ఈయనెవరో నాకు తెలియదు అంటాడు. ఎవరు భయపడకండి, దయచేసి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. ఏదో రావాలని రాకండి, దేవుడితో మాట్లాడుతుంది. దేవుడిని హృదయాన్ని దర్శిస్తుంది. ప్రభు చెప్పిన సహోదరి సహోదరుడు, ఆయన యొక్క నీకు ఆశ్రయం ఉంది, ఆయన యొక్క నీకు ఆరోగ్యం ఉంది, నీ రెక్కలకు బలము ఉందండి. ఆయన పక్షి రాజు యవ్వనము వలె నీ జీవితాన్ని యవ్వనముగా మార్చే దేవుడు, నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములతో నింపే దేవుడు. తల్లి మర్చిన, తండ్రి విడిచిన నేను విడువని దేవుడు. నడిపించుకోండి. అందరం అలాగే కళ్ళు మూసుకుంటాం. నేను పాట పాడుతున్నా, మీరు ఒకవేళ నిశ్చయించుకుంటే దయచేసి మరొకసారి మీకు ఆహ్వానిస్తా ఉన్నామండి. కళ్ళు మూసుకుంటే ఎవరు చూడదు, వీళ్ళు వెళ్తున్నారా వాళ్ళు వెళ్తున్నారా నీకు సంబంధం లేదు. ఇది నీకు దేవునికి సంబంధించిన విషయం అంతే. కళ్ళు మూసుకుంటాం. అందరం కళ్ళు మూసుకున్నాం. అందరం దేవుని అభిషేకం. అందరం కళ్ళు మూసుకున్నాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభుతో మాట్లాడదామండి. ఎక్కడ 2 3 నా నామములో కూడి ఉంటారో వారి మధ్య ఖచ్చితంగా నేను ఉంటానని చెప్పిన దేవుడు అబద్ధమాటకు ఆయన నరుడు కాదండి. ఆయన చెప్పినట్టే మన మధ్యలో ఉన్నాడు. ఆయన సన్నిధి మన మధ్యలో ఉన్నాడు. దేవుడితో మాట్లాడదాం. దేవుడిచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకున్నాను. పాపము చేశాను, దోషినయున్నాను. పాపము చేశాను, దోషినయున్నాను. తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే.
తెలిసి ఉన్నవీనా అతిక్రమమే, తెలిసి ఉన్నవీనా పాపములే, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా. శుద్ధ హృదయం కలుగజేయు, శుద్ధ హృదయం కలుగజేయు, శుద్ధ హృదయం కలుగజేయు, శుద్ధ హృదయం కలుగజేయు. అవును ప్రభువా, నీ ముఖ కాంతిలో నా పాపములు నాకు కనబడతా ఉన్నాయి, నా దోషములు నాకు కనబడతా ఉన్నాయి, నా అతిక్రమములు నాకు కనబడతా ఉన్నాయి. తండ్రి, నేను ఒప్పుకుంటున్నానయ్యా, నేను పాపిని అని ప్రభుతో చెప్తానండి. దేవుని ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తూ నన్ను చెప్పండి, నన్ను క్షమించు ప్రభువా, నేను తిరిగి ఆ పాపము జోలికి వెళ్ళాను, నన్ను కడుగు ప్రభువా అని అడగండి. సమస్త మానవాళి కోసం చిందించబడిన క్రీస్తు రక్తముతో ఆయన మనందరినీ కడుగుతా ఉన్నాడు. మన దోషములను అగాధములోకి నెట్టి వేస్తా ఉన్నాడు. తూర్పుకు పడమటికి ఎంత దూరమో మన అతిక్రమములను అంత దూరపరుస్తా ఉన్నాడండి. ఒప్పుకున్నాము, విడిచిపెడదాము. ఇదిగో వ్యభిచారము చేసి పట్టుబడిన స్త్రీతో ప్రభు అంటా ఉన్నాడు, ఇక మీదట పాపము చేయకయ్యా. ప్రభు మాట్లాడుతా ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. చాలా ముందుకు రండి ప్రియ సంగమా, దయచేసి అలా ముందుకు రండి. ప్రభు తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం ఆయన వెళ్ళాడండి. 100 మంది గురించి ఆయన ఆలోచించట్లేదు. నీ ఒక్కదాని గురించి, నీ ఒక్కడి గురించి ప్రభు చూస్తా ఉన్నాడు. అందరూ నిలబడినా నిలబడకపోయినా నిన్ను నువ్వు నిశ్చయించుకుంటే దయచేసి ధైర్యంగా ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, ముందుకు రండి. ఎవరి గురించి ఆలోచించకండి. అమ్మ ముందుకు రండి. థ్యాంక్ యూ జీసస్. అందరం కళ్ళు మూసుకున్నాం. Thank you, Father. Thank you, Jesus. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు. ఇదిగో తండ్రి, సంఘము ముందు నీ బిడ్డల ముందుకు వచ్చి ఉన్నారు. వారి జీవితాలను సమర్పించుకుంటా ఉన్నారు ప్రభా. They are rededicating their life, Lord. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ధైర్యంగా నీ సన్నిధిలో వారు నిలువబడ్డారు. శద్రక్, మేషక్, అబేద్నెగోల వలె నీ బిడ్డలు నిలబడ్డారు ప్రభా. వారు నీ కోసం నిలబడ్డారు తండ్రి. వారి కోసం మీరు నిలబడండి అయ్యా. మీకు వందనాలు. వారి జీవితంలో గొప్ప కార్యం చేయండి ప్రభువా. ఇంతవరకు వారి జీవితం ఎలా ఉందో మాకు తెలియదు ప్రభువా. ఇక మీదట వెలుగులో వారిని నడిపించండి, సమాధానంలో నడిపించండి, సంతోషంతో వారి హృదయాన్ని నింపండి. తండ్రి, లోకం ఇచ్చే సమాధానము కాదు ప్రభువా, నీవిచ్చే గొప్ప సమాధానము వీరి హృదయాల్లో నింపబడును కాక తండ్రి. ఈ క్షణమే నీ దక్షిణ హస్తముతో ఈ అమ్మగారులందరినీ నింపండి ప్రభువా. తాకండి, స్వస్థపరచండి, ప్రాణాత్మ దేహములను స్వస్థపరచండి. వీరిని బలమైన పనిముట్లుగా ఈ సేవలు వాడుకోనండి. వీరి ద్వారా ఈ ప్రాంతంలో రివైవల్ జరగాలయ్యా. వీరి ద్వారా అనేకులు నరకపు పొలిమేరల నుండి ప్రభా నీ వద్దకు నడిపించబడాలా. వీరి నోటికి వాక్కుగా
ఉండండి, వీరి నోటికి పూరగా ఉండండి. వీరి కుటుంబంలో గొప్ప కార్యము చేయండి, వీరి జీవితంలో గొప్ప కార్యము చేయండి. మీరు స్వస్థపరచబడి అనేకులను మార్గంలో నడిపించడం పనిముట్లుగా వీరిని వాడుతారంటారు. స్తోత్రం స్తోత్రం. ఇక్కడ నిలబడిన దైవజనులను జ్ఞాపకం చేసుకుని వారి పరిచర్య జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని మూడంతలుగా వారిని ఫలింపచేయండి. వారి ఏ ప్రాంతాల్లో అడుగు పెడతా ఉన్నారో అక్కడ గొప్ప రివైవల్ మీరు పుట్టించండి. అనేక ఆత్మలని సన్నిధానంలోకి నడిపించండి. సేవకు పరిచయం నూతన పరిచయం రివైవ్ చేయండి ప్రభు. సంఘము దీవించండి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి యవన బిడ్డను, చిన్ని బిడ్డను, వృద్ధులను, మధ్య వయసు వారిని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి తండ్రి తిరిగి చింతమైతే మేము ఇక్కడికి వస్తే వీరందరి ముఖాల్లో చెప్పని అసఖ్యమైన సంతోషము మేము చూస్తామని నమ్ముచున్నాము. కృప చూపించండి, కృప చూపించండి. ప్రతి ఒక్కరిని హస్తాలకి అప్పజెప్తూ మా మొర విన్నందుకై, మా మధ్యలో ఉన్నందుకై వేల కొరకు కోట్ల కొరకు కృతజ్ఞతాస్తుతిని చెల్లిస్తూ మనం తగ్గించుకుంటూ నామని కనిపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ మా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దయచేసి కూర్చోండి. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మమ్మల్ని ప్రేమించి ఆహ్వానించిన రవి అయ్యగారికి, వారి టీం అందరికీ, పెద్దవాళ్ళందరికీ, నా వెనకాల కూర్చున్న అయ్యగారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానండి. మీ సంఘం గురించి మా అనుదిన పరిచర్యలో మేము జ్ఞాపకం చేసుకుంటాము. మమ్మల్ని, మా కుటుంబం గురించి కూడా మీరు ప్రార్థించాలని కోరుతున్నాను. దేవుడు దీవించుగాక. చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే వాకు అందరూ వింటారు, కానీ వాక్యానుసారంగా జీవించాలని తీర్మానం చేసుకోవాలి. ఈ రోజున దేవుని ఆజ్ఞ చేత కొంతమంది మీరు సమర్పిస్తున్నారు. వారి దేవుని జీవించాలని ప్రత్యేకించి మరి దేవుని భాష వాళ్ళ యొక్క పరిచయంలో దేవుని వారిని ఇంకా దేవుని ఆస్తులుగా అదే రీతిగా వాళ్ళు వచ్చి చక్కని సందేశించినందుకు వారికి సంఘం తరపున కుటుంబం తరపున వారికి